అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన నాయకులు ఎప్పుడైతారో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో. జెండాలు పట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు. విభజించి పాలించి మనల తెర్లు చేస్తున్నారు, బలిసిన వాళ్ళేమో రాజకీయం చేస్తున్నారు. మేమెంతో మాకంతా వాటా సాధిద్దామంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం సాధించాలి. చేనేత మగ్గం జీవితాధారం, ఏదంటూ అడిగే జీవనాధారం. నడుముకు మోకు గట్టి తాడి సెట్టుకెగవాకే, మోకు ముత్తాడు అడిగే నా వాటేదని. మున్నూరు కాపులు పెరిక ముదిరాజులు, గొల్ల కురుమలు అడిగే మా వాటేదని. బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో. ఆ రోజు రావాలని చెప్పి ఈ పోరాటం అట్లా కూడా రాసినాం, అట్లా కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. సరే, ఇక మరి ముచ్చట్లన్నీ బాగానే చెప్పినావన్నా. ఇప్పుడు చాలామంది అంటూ ఉన్నారు ఏంటంటే, ఈ నరేష్ అనే వ్యక్తి కంకణం కట్టుకుంటూ ఈ చింతపండు నవీన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొట్టడానికి అని అంటూ ఉన్నారు. కంకణం ఏమన్నా? నేను ఈ ఎలక్షన్లలో నిజాన్ని గెలిపించడం కోసం కంకణం కట్టుకున్నా, త్యాగాలను గెలిపించడం కోసం కంకణం కట్టుకున్నా. చింతపండు నవీన్ నిజం కాదంటవా? నేనేం చెప్తున్నా, పోరాటాన్ని గెలిపించడం కోసం నేను కంకణం కట్టుకున్నా. ఇవాళ ఇలాగే ఎమ్మెల్సీకి 52 మంది కాంటెస్ట్ చేస్తారు కదండి. నేను ఏ ఒక్క వారినైనా కానీ వీళ్ళు కాదు అని చెప్పి అంటలేను కదా. అవును, అది ఎందుకు చింతపండు నవీన్ ఇక్కడనే ఎందుకు ఇక్కడ చింతపండు నవీన్ అనేటువంటి వ్యక్తి ఈ మెజారిటీ ప్రజలను నమ్మించి గొంతుకొచ్చింది. ఫస్ట్ పాయింట్. 5 నెలల కాలం అవుతున్న ప్రభుత్వం ఏర్పడి నీకు ఎమ్మెల్సీనో ఎంపీనో టికెట్ కావాలని చెప్పి నోరు మూసుకొని ఇంకేమన్నా మూసుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులను అది కూడా ఇంకేమన్నా ఇక ఏమన్నా వేసుకోని మీరు డాస్ నేనేమంటలేదు. అట్లాంటిది చేసుకొని 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయంలో వైఫల్యాలను, పెద్ద మెజారిటీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు వివరించకుండా, ప్రశ్నించకుండా, నువ్వు ప్రశ్నించగా గొంతుకు ఎట్లా అవుతావు? నువ్వు ప్రశ్నించే గొంతుకు ఎట్లా అవుతావు? ఇప్పుడు గతంలో కావచ్చు నువ్వు గత ప్రభుత్వం మీద నోరుంది కదా అని చెప్పి అనేకమైనటువంటి వాగిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, అది ప్రభుత్వ కాలం నిర్ణయించింది, దానివల్ల కోర్టులు అవి పోయింది. దాని గురించి నేనేమన్నా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేధావి ఓటు అనేది, మేధావి తీర్పు అనేది, నిరుద్యోగుల తీర్పు, విద్యార్థుల తీర్పు, నిరుద్యోగుల తీర్పు, జ్ఞానవంతుల తీర్పు, తీర్మారు మల్లనే రాజకీయంగా వీళ్ళని ఓడించి మా సమాజాన్ని మోసం చేసిన దొంగ అని చెప్పి నిలబెట్టకపోతే ఇవాళ తెలంగాణలో పోరాటం అనేది, నిజం అనేది ఓడిపోతుందని చెప్పి నా యొక్క మేధావి లోకానికి, ఈ గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నేను తెలంగాణ ఉద్యమాభివందనాలతో తెలుపుకుంటాను. ఇంకా గెలిచేటేడు ఉన్నది నువ్వు పాటతోటి మొత్తం సగం విద్య తీసేసినావు కదనే. ఈ అనాల్సిన మాటలాంటివి, చెప్పాల్సిన ముచ్చట్లన్నీ చెప్తావు ఒక పాటలనే. అంటే అవి నేను కొత్తగా పెట్టినాయా? కొత్తగా పెట్టినాయని మేము అంటలేం. సరే, ఒకసారి మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక 1 మినిట్ పాడు పాట, అదే పాట రాసిన పాట. ఓటయ్యకు రన్నో తీను మారు మల్లిగానికి, విడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి, ఒడగొట్టాలన్నో బొట్టకాయ మల్లిగాన్ని, నిరుద్యోగ విద్యార్థులపై కుట్రలు చేసుకుంటా ఎమ్మెల్సీ కావాలని నాయకులను జోకుతుండు. వద్దుర అరే వద్దుర ఓటయ్యకు రన్నో తీను మారు మల్లిగానికి, విడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి. గతములో కాంగ్రెస్ పార్టీని గాడిదతో పోల్చేరా అంటే ఇప్పుడు డిబేట్ మాట్లాడి అట్లాంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఒక దొంగను మనం చూపించడం వల్ల అంటే రేపటి తరంలో ఇవాళ తీర్మారు మల్లన్న, మనం స్పెసిఫిక్గా తీర్మారు మల్లన్న చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, తీర్మారు మల్లన్న ఈ ప్రజల నుంచి ఏ విధంగా అయితే దోపిడీ చేస్తాడో, ఈ ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేస్తాడో, రేపు ఇదే కోవలో ఈ మెజార్టీ ప్రజల్ని ఎవరు మోసం చేసినా నంగా నిలబెట్టి వీడు దొంగ అని చూపించడమే ఒక కవిగా. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని ఇట్లనే క్వశ్చన్ చేస్తావా? తప్పకుండా క్వశ్చన్ చేయవలసిందే. నేను నరేష్ ఒక్కడే కాదు, ఇది రికార్డెడ్ ఉంటుంది మన ఈ రికార్డు కూడా పెట్టుకోండి. నరేష్ నిన్న ఇదే ఒక ఏది ఇంత పోటు గంటివి దానికి సమరు పెట్టి ఏదో రాస్తున్నావు అని అంటే, నేను సుఖరాం నర్సయ్య కూడా ఇంటర్వ్యూలో గిట్నే చెప్పిన. నువ్వు ఇప్పుడు క్వశ్చన్ చేస్తా ఉన్నావు అన్న, రేపు నీ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయి నువ్వు కూడా వాళ్ళలాగానే తప్పు చేస్తే నేను క్వశ్చన్ చేస్తా అని చెప్పిన. ఒకటి నీకు కూడా నేను అదే చెప్తా ఉన్నా. ఇవాళ
నేను నువ్వు అనేటోడు నేను అనుకునేటోడు ఎంతో మంది ఈ మట్టిలోకి వెళ్ళి వచ్చి ఈ మట్టిలో కలిసిపోయారు. చావులో మిగిలిన జీవితంలో చరిత్రలో ఒక పేజీ ఉండాలి. ఆ పేజీ సమాజం కోసం పోరాడిందై ఉండాలి. సిర్ఫ్ సింపుల్. ఇవాళ ఒకవేళ రేపు రాబోయే రోజుల్లో నరేష్ అనేటువంటి వాడు అవకాశం కోసం నరేష్ అంటే వాడు తప్పు చేస్తే రేపు నరేష్ నాలాంటి వాడిని కూడా నిలబెడతారు, ప్రజల ముందు దోషిగా నిలబెడతారు. ఇవాళ సుక్కరాం నరసన్న ఉన్నాడు, అనేకమైనటువంటి పాటలు రాస్తూ ఉన్నాడు. అన్న కూడా అన్న తప్పు చేస్తాను అనుకో నిలబెడతారు. కాలం ఎవరిని వదిలిపెట్టదు. ఇవాళ కాలం వదిలిపెట్టిన ప్రజలు వదిలిపెట్టారు. ఎస్. కానీ ఈ ప్రజలు ఒక పక్క ఇంటి దొంగను పసిగడుతూనే, ఇంటి దొంగ కుట్రలు పసిగడుతూనే మనల్ని మోసం చేసేటువంటి దోపిడీ వ్యవస్థ మీద, దోపిడీ పాలన మీద కూడా మరో పోరాటం చేయవలసిందిగా ఈ తెలంగాణ సమాజాన్ని నేను వేడుకుంటున్నాను. ఓకే. ఎందుకు అనంటే పోరాటం చేస్తున్నాం ఇవాళ, కానీ ఎవరి కోసం చేస్తున్నాం? ఈ మెజార్టీ ఇవాళ తరాలు బానిసలే, నేడు మనం బానిసలమే. తరాలు బానిసలే, నేడు మనం బానిసలమే. కానీ ఈ బానిసత్వాన్ని రేపటి మన బిడ్డలకు అందించొద్దనే మా ఈ పోరాటం. చరిత్ర చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. భవిష్యత్తు ఏంటి, రేపటి కాలంలో వీళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలి, వీళ్ళు ఎలా ప్రశ్నించే గొంతుకలుగా ముందుకెళ్ళాలి అనేదే మా తపన, మా పోరాటం. వాళ్ళని అలా తీర్చిదిద్దాలనేదే మా పోరాటం. రైట్. ఇట్లనే ప్రశ్నిస్తూనే ఉండాలని, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు అని ప్రతి ప్రజా గాయకుడికి మేము చెప్తానే ఉన్నాం. మీకు కూడా అదే చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.